హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. రేషన్ కార్డ్ ఈకేవైసీ. రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్. 31 లోపు అవకాశం. మిస్ అయితే కార్డులు గల్లంతు. అసలు రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలి, రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి, రేషన్ కార్డు ఈకేవైసీ ఆన్లైన్లో ఎలా చేయాలి, అలాగే ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలి, అలాగే మనం చేసుకున్న ఈకేవైసీ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రేషన్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్ 2025 మార్చి 31 లోపు పూర్తి చేయాలని కీలక ప్రకటన. రేషన్ కార్డు ఉన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డుదారులు 2025 మార్చి 31 లోపుకి ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డుదారులు ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా సబ్సిడీ ఫుడ్ గ్రైన్ పొందే అవకాశం కోల్పోతారు. ఎందుకు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి? ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి నిరోధించేందుకు ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ఆహారం అందేలా చేయడం లక్ష్యం. ఇంకా నకిలీ కార్డులను తొలగించేందుకు ఈ పద్ధతిని కేంద్రం ప్రవేశపెట్టింది. అలాగే ఎవరు ఈకేవైసీ పూర్తి చేయాలి? ఆధార్ కార్డ్ లింక్ చేయని రేషన్ కార్డుదారులు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయని వారు, రేషన్ కార్డ్ డేటా అసంపూర్ణంగా ఉన్నవారు ఈ ఈకేవైసీని మనం చేసుకోవాలండి గ్యారంటీగా. రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయడానికి అవసరమైన పత్రాలు. ఈకేవైసీ ప్రక్రియ ఆధార్ ఆధారిత ప్రామాణికంగా కావడంతో అవసరమైన ఏకైక డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు మాత్రమే. రేషన్ కార్డ్ ఈకేవైసీ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ వెబ్సైట్ను సందర్శించండి. హోమ్ పేజీలో రేషన్ కార్డ్ సేవలు, ఈ సేవలు విభాగానికి వెల్లడించండి. అలాగే ఈకేవైసీ విభాగాన్ని సెలెక్ట్ చేయండి. రేషన్ కార్డ్ నంబరు మరియు ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబరు నమోదు చేయండి. మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ రాగానే దాన్ని ఎంటర్ చేసి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయండి. సమర్థత గల రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ అప్డేట్ అవుతుంది. అలాగే ఆఫ్లైన్లో అయితే ఎలా చేసుకోవాలి ఈ ఈకేవైసీ? సమీపంలోని రేషన్ షాప్కు వెళ్ళండి. ఎఫ్పిఎస్ ఫెయిర్ ప్రైస్ షాప్ ద్వారా ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించండి. వేలిముద్ర, ఐరిన్ స్కానింగ్ ద్వారా బయోమెట్రిక్ను ధృవీకరించండి. అలాగే వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత మీ ఈకేవైసీ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈకేవైసీ చేసాం కదా, దాన్ని ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి? రేషన్ కార్డు ఈకేవైసీ స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేయాలా? రాష్ట్ర ప్రభుత్వ పీడీఎస్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఈకేవైసీ స్టేటస్ చెక్ విభాగాన్ని సెలెక్ట్ చేయండి. రేషన్ కార్డ్ నంబరు లేదా ఆధార్ నంబరు నమోదు చేయండి. స్టేటస్ చెక్ బటన్ని క్లిక్ చేసి మీ ఈకేవైసీ స్థితిని తెలుసుకోవచ్చు. అలాగే లాస్ట్గా ఒక మాట చెప్పారండి, రేషన్ కార్డు ఉన్నవారికి ఇది కీలక సూచన. 2025 మార్చి 31 లోపు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోతే రేషన్ ద్వారా సబ్సిడీ ఆహార ధాన్యాల సౌకర్యం కోల్పోతారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో తక్షణమే మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోండి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఈకేవైసీ ఆప్షన్ని యూటిలైజ్ చేసుకోండి. సో దీన్ని మనం అప్డేట్ చేసుకోవడం ద్వారా మనకే ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. నేను కనుక వీలైనంత వరకు దీనికి సంబంధించిన లింక్స్ ఏమైనా ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.